ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు అనేవి శరవేగంగా మారుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లని టార్గెట్ పెట్టుకుని అధికార వైసీపీ బరిలోకి దిగుతోంది. దీనికి అనుగుణంగానే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేపట్టారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు మార్చడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇక అదే సమయంలో ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని టీడీపీ జనసేన కూటమి పావులు కలుపుతోంది. ఈ మేరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సమావేశమై పలు దశల్లో చర్చలు కూడా జరిపారు. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో జగన్ గెలుపుని టీడీపీ అధినేత చంద్రబాబు ముందే అంగీకరిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో తాను అడుగు కూడా పెట్టనని, రాష్ట్రానికి ఇక మీదట తాను రాను అని తేల్చి చెప్పారు. అంటే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు తథ్యమని చంద్రబాబుకి ముందే అర్థమైందా? అందుకే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఏపీలో ప్రజల్లో కూడా ఇలాంటి రకాల ప్రశ్నలు మొదలవుతున్నాయి. చంద్రబాబు మాటలు విన్న తర్వాత తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఇదే అనుమానం కలుగుతోందని వైసీపీ ఒక వార్తని వండి వారిస్తోంది. ఓటమిని తమ నేత ముందుగానే ఒప్పుకున్నట్టుగా ఉందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారట. అధికార వైసీపీని ఇరుకున పెట్టాల్సిన ప్రతిపక్ష నేత ఇట్లాంటి మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా మారింది. జనసేనతో పొత్తు తర్వాత గెలుపు మీద ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు మాటలు పూర్తి నైరాశ్యంలోకి నెట్టేశాయి. గెలుపు మీద పార్టీ అధినేతకే నమ్మకం లేకపోతే ఇక సామాన్య ప్రజలకి ఎట్లా నమ్మకం కలుగుతుందని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల్లో భారీ నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందని వారు భయపడుతున్నారు.